నిన్ను ఫస్ట్ టైం చూడగానే లవ్లో పడిపోయాను. నీకోసం ఏం చేసినా తప్పు లేదనిపించింది. కానీ నీకు దగ్గర అయిన తర్వాత కూడా చెప్పకపోతే తప్పు అనిపించింది. బట్ నేను ఏం చేసినా నేను లవ్ చేశాను కాబట్టి చేశాను. ఓ, ఇదంతా నేను లవ్ చేస్తున్నానని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్పాలనిపించిందా? అది కాదు దివ్య. నేను షట్ అప్. నా పెళ్లి చెడిపోయినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు. మా నాన్న ప్రెస్టేజ్ మొత్తం తీసేశావు. ఈ రోజుకి ఆయన ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు. నేను ఆడిందంతా అబద్ధమే కానీ నా ప్రేమ మాత్రం నిజం దివ్య. నిజమనే మాట నీకు అస్సలు సూట్ అవ్వదు. లైఫ్లో ఇంకెప్పుడు నన్ను కలవకు. దివ్య, దివ్య ప్లీజ్. ఏయ్, Somebody's following us. Drive faster. Fast. Kill him and come fast! Let's go! Police might come at any moment! Come fast, Mambo! రై 1000 కోట్ల ఆస్తి, ఒక్కతే కూతురు, 2 లక్షలతో వచ్చి షార్ట్ కట్ లో కరోడ్పతి అయిపోదామనుకున్నావురా? ఎక్కడ్రా నా కూతురు? నాకు తెలియదు, ఎవరు ఆఫ్రికన్స్ వచ్చి తీసుకెళ్లారు. ఆఫ్రికన్సా?
అవును, ఎవడో మ్యాంబో అంట. మ్యాంబోనా? వీడేనా? వీడే. వీడి ఫోటో నీ దగ్గర ఉందేంటి? వీడికి నీకు సంబంధం ఏంటి? షట్ అప్. సార్. రే మ్యాంబో, నువ్వెవరైనా అమ్మాయిని తీసుకెళ్ళావా? తీసుకెళ్ళా. ఆ బోడోగాడు వచ్చేస్తూ ఆ జువాని గురించిన రహస్యం దీనికి చెప్పాడు. ఎంత అడిగినా అది తెలీదంటోంది. రే, అది నా కూతురు. వాట్? దాన్నే చేయకు. ఆ రహస్యం నేను తెలుసుకుంటాను. ఓహో, నన్ను సైడ్ చేసి ఆ జువాని నువ్వు ఒక్కడవే కొట్టేద్దామని నీ కూతుర్ని పురమాయించావా? నోనో, అలాంటిదేం లేదు. అలాంటిదేం లేకపోతే నాకన్నా ముందు నీ కూతురు ఆ బోడోగాడిని ఎలా చేరింది? ఇక నీతో మాట్లాడనవసరం. కద్రోజీతో నేనే డైరెక్ట్ గా డీల్ మాట్లాడుకుంటా. నువ్వు నీ కూతుర్ని కాపాడుకోవాలని ట్రై చేస్తే తనే రిస్క్ లో పడుతుంది. Don't disturb me. హలో హలో హలో. దివ్యాని ఎక్కడికి తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో చెప్పు. అది చెప్తాను. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. కంప్లైంట్ ఇస్తే వాడు నా కూతురుని చంపేస్తాడు. వాడు చాలా డేంజర్. ఛీ, ఇదంతా డబ్బు కోసం చేసావు కదా. కూతురు పోయాక డబ్బు నేను చేసుకుంటావు. తనకి ఏమైనా జరిగితే ఎవ్వడిని వదలను, నిన్ను కూడా. రేయ్, Taxi, sir? Taxi? కంగోలియా. Congolia? No. కంగోలియా. No. కంగోలియా. No. యూ. No Congolia, no Congolia. అమ్మో, ఏరియా పేరు చెప్తే ఇంత భయపడుతున్నా అంటే ఆ మ్యాంబోగడ్ పేరు చెప్తే ఇంకెంత భయపడతారు. నా మాట విని వెళ్ళిపోదాం భయ్యా. ఎక్కడికి? ఒక్కరోజు ఆగు, ముగ్గురం కలిసి వెళ్దాం. కలిసి వెళ్దాం. తనే మన కాఫీలో ఉందా? కాంగోలియాలో ఉంది. తనంత డేంజరస్ ప్లేస్ లో ఉందని తెలుసుకోవడానికి ఎలా వెళ్తాం? కానీ ఎలా? ఎక్స్క్యూజ్ మీ, మీరు తెలుగు వారిలో ఉన్నారు. మేమేం మాట్లాడుతున్నాము? తెలుగు. మరి తెలుసు కూడా తెలుగు వాళ్ళ. కోప్పడుకు మై సన్, నేను అలా రెస్ట్ రూమ్కి వెళ్ళాలి, కాస్త ఇవి పట్టుకుంటారా? సార్ మాట ఆగు, మీరేవండి. ఆ ప్రభువు మీకు మేలు చేయగాక. ఇప్పుడు ఈ టైంలో హెల్పింగ్ నేచర్ అవసరమా? మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు ఫాదర్ డగ్లస్? హే కాదు. అవును, ఎలా కనిపెట్టారు? తెల్ల కోటుండి, మెళ్ళో స్టెత్ ఉంటే డాక్టర్, తెల్ల కోటుండి చేతిలో బైబిల్ ఉంటే ఫాదర్. రైట్? కరెక్ట్. మీరెవరు? ఐఎమ్ జాన్సన్ అండ్ జాన్సన్. ఓహో. మిమ్మల్ని పికప్ చేసుకుని మీతోనే ఉండమని ఫాదర్ నతానియల్ పంపించారు. ఓహో, పదండి. 1 సెకండ్. మీరు ప్రార్థన చేయడానికి ఆఫ్రికానే ఎందుకు ఎంచుకున్నారు? పాపులు ఎక్కువ ఎక్కడుంటే అక్కడే ప్రార్థన చేయాలి కదా. అంతే, వాళ్ళని మీరు మార్చాల్సిందే. మార్చాలి. అలా తోసేకి ఫాదర్, పడిపోతాను. ఫాదర్, వెళ్దామా? తొందర. జీసస్, నా ప్రేమ కోసం నేను వాడుకుంటున్నాను. తప్పైతే క్షమించు, ప్రాబ్లం నుంచి రక్షించు. ఫాదర్, ఏంటి కొత్త ప్లేస్ కదా, టెన్షన్ గా ఉందా? నాతో ప్రయాణం చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మాతో మాత్రం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. వీడెవడు ఫాదర్? నా అసిస్టెంట్ అండి, ఎలిఫెంట్ రాజ్. వాడిని కొంచెం లిమిట్స్ లో ఉండమని చెప్పండి, ఓవర్గా బాగుతున్నాడు. ఓహో. జాన్సన్ అండ్ జాన్సన్ గారు, మీకు 2 జాన్సన్లు ఎందుకండి? ఒక జాన్సన్ సరిపోదా? మా మమ్మీ ట్విన్స్ ని కనాలనుకుంది. నేను ఒక్కడనే పుట్టేసరికి 2 పేర్లు నాకే పెట్టి. సో స్వీట్ అండి. మరి ముగ్గురు పుట్టుంటే? నువ్వు పైకి వెళ్ళాక మా మమ్మీని అడుగు. ఫాదర్, ఇతన్ని కొంచెం కంట్రోల్లో ఉంచండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఫాదర్? కంగోలియా ఫారెస్ట్ కి. జాన్సన్, అంత షాక్ అయ్యారేంటి? ఏం మాట్లాడుతున్నారు ఫాదర్? అదేమన్నా బెత్లెహేమ్ అనుకున్నారా బ్లెస్సింగ్ తీసుకుని రావడానికి? రక్తాన్ని రెడ్ బుల్ దగ్గర రాక్షసులు ఉంటారు అక్కడ. అందుకే మనం వెళ్ళాలి, మన ప్రార్థనతో వాళ్ళని మార్చాలి. మీరు ప్రార్థనలు చేసినా కచేరీలు చేసినా అక్కడ ఎవడో మారడు ఫాదర్. మారరు అనుకుంటే మార్పు రాదు జాన్సన్. వెళ్తే మనం రాం ఫాదర్. పంచ్ డైలాగ్ లాపి ప్రయాణం మొదలు పెడతారా? నాకు రూట్ క్లియర్ గా తెలియదు ఫాదర్. అది ప్రభువే చూపిస్తాడుగా. పద. అది కాదు ఫాదర్. జాన్సన్, ఓకే, నేను మిమ్మల్ని డ్రాప్ చేసి ఇమీడియట్ గా బ్యాక్ అవుతాను, ఓకేనా? ఓకే, పద. ఏరి వీళ్ళు? ఫాదర్, మీ ఫోన్ నుంచి నాకు ఫోన్ వస్తుంది, చూసుకోండి. నా ఫోన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎన్నిసార్లు వచ్చినా కట్ చేసేయండి. ఓకే, ఇంకా నేను చూసుకుంటా. ప్రభువా,
ఫాదర్ నాకు డౌట్. ఏంటది? 3 చేపల్ని 7 రొట్టెల్ని అంతమందికి ప్రభు ఎలా పంచాడంటావు? కరుణమ్మ ఎడ్ సినిమా చూసుకోండి, క్లియర్ గా అర్థమవుతుంది. సీడీ ఉందా? వెళ్ళేటప్పుడు DVD ఇస్తాను, ముందు పోనీయండి సార్. ఎక్కువ అవుతుంది రోయ్. Hey, Fortune! Look there! Come on! ఎవరు జాన్సన్ వీళ్ళంతా గన్ చంపుకునే వాళ్ళ? ఒరే దున్నపోత, వాళ్ళు గన్ చంపుకునేవాళ్ళు కాదు మరి, దొంగలు. చెప్తే విన్నారా? ఫాదర్ ఇప్పుడు ఏం చేద్దాం ఫాదర్? ప్రార్థన చేద్దాం. ప్రార్థన? అవును, ధైర్యంగా దిగండి. ఓకే. అరే ఆయన ఎవరు అనుకున్నారా? ఫాదర్ రా. ఫాదర్, హూస్ ఫాదర్? మనందరికి ఫాదర్ రా, బొగ్గునాయాల. ఫాదర్ మీరు ప్రేయర్ స్టార్ట్ చేయండి. చిల్డ్రన్ నీల్ డౌన్, నీల్ డౌన్. అమ్మా ఫాదర్, వీళ్ళు దేవుడు బిడ్డలు కాదు, సైతాన్ బిడ్డలు. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు ఫాదర్? ప్రేయర్కి లొంగలేదంటే ఇంకా దేనికి లొంగరు, ఉన్నవన్నీ ఇచ్చేద్దాం. నేను కూడానా? ఇది ప్రాణం కదా. Give me all. Hey, give me all. Give me. Give the dog. That's me. I will kill you. Give me that. Okay, let's go. Okay. ఎందుకు నవ్వుతున్నావు? వీళ్ళకి బ్రెయిన్ లేదు ఫాదర్. కాస్ట్లీ కార్ వదులుకుని పనికిరాని పట్టుకెళ్తున్నారు. కరెక్ట్. జాన్సన్ నువ్వు వెళ్ళి లోపలికి వచ్చా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. Yes. Where can I find Mambo? Mambo. What for me? See that car? I'll give you that car. Car? Yeah. వాడి కారు వీడికి ఇచ్చేస్తే వాడమైపోతాడు. Hey, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాడి గురించి, కార్ గురించి కాదు, దివ్య గురించి. You come with me. Okay. Straight. ఏంటి ఫాదర్ మళ్ళీ వీడిని ఎక్కించారు? కంగోలియాకి దారి చూపిస్తానన్నాడు. మరి అప్పుడు ప్రభు చూపిస్తాడన్నారు. దారి చూపించడానికి ఆ ప్రభువే వీడిని పంపించాడు. మరి దారి దోపిడీ ఎందుకు చేశాడు? అంతా దైవకృప. మీరు క్వశ్చన్స్ ఆపి కార్ నడపండి జాన్సన్. Hey, go slow. Careful about car. నా కారు నా ఇష్టం, నువ్వెవడో మధ్యలో కేర్ఫుల్ గా ఉండమని చెప్పడానికి. వీడేంటి ఫాదర్ నా కారు వాడి కారులో ఫీల్ అవుతాడు? కార్ ఎవరిదైనా పెట్రోల్ దేవుడిచ్చిందేగా. నాకు అర్థం కాల. మీకు అర్థం అవడానికి ఇంకా టైం ఉంది జాన్సన్. వీడికి జబ్బు తగ్గదు. Stop here. Come on. Come. ఏమైనా చేతిలో గన్నుంటే పిల్లోడైనా పెద్దోళ్ళగానే కదా ఫాదర్? కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ ఫాదర్. That is the place. Who's that? Mambo brother Moro. I'm going. మ్యాంబో బ్రదర్ మోరోనా? వాడి కళ్ళల్లో పడితే మనల్ని మ్యాంగో జ్యూస్ లా తాగేస్తాడు. వెళ్దాం పదండి. జాన్సన్ మనం మార్చాల్సింది వాళ్ళనే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాళ్ళు మారరు, మనల్ని హతమారుస్తారు. జాన్సన్ మనకు ప్రేయర్ ఇంపార్టెంట్. నాకు ప్రాణం ఇంపార్టెంట్ ఫాదర్. ఫాదర్ మీరు ఏం అనుకోకండి ఫాదర్, నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ సారీ. ఫాదర్ వాడు నా కారేసుకు వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లాడు ఆడుకుంటాడు, వదిలేయండి. ఆడుకుంటాడా? ఆడుకుని ఇచ్చేస్తాడా? వాడుకొని అమ్మేస్తాడు. చెప్పు తీసు కొడతాను. ఏదో పంచులు నువ్వు ఏదో పంచ. జాన్సన్ గారు చీకటి పడుతుంది, ఇంకా మీరు బయలుదేరండి. ఏంటి ఫాదర్ మీరు అనేది? ఇప్పుడు నేను వెళ్తే యానిమల్స్ కి ఈవినింగ్ స్నాక్స్ అయిపోతాను. అంటే మాతో పాటు వస్తే రిస్క్ ఏమో. రిస్క్ ఏంటి? మనం ఏమైనా కిడ్నాప్ చేసిన వాళ్ళని రక్షించడానికి వెళ్తున్నావా, ప్రేయర్ చేయడానికి వెళ్తున్నావు? మీరు డిఫరెంట్ అండి. థ్యాంక్ యూ. రండి. Loco pango na beautiful, chipo na beautiful, pirto na beautiful, you're so beautiful. Alguien you're so